నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను చక్కర్ల ఛాన్సీ. మరి ఈ రోజు మార్కెట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, అలాగే గ్లోబల్ మార్కెట్ ఏ విధంగా ఉంది, గ్లోబల్ మార్కెట్ ప్రభావం మన ఇండియన్ మార్కెట్ పై ఎలా పడుతుంది, మరి ఈ రోజు ఏ స్టాక్ విన్ అయింది, ఏ స్టాక్ లూడ్ అయింది, అసలు ఇంట్రాడే ఎలా ఉంది, ఇవన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు అనిల్ గారు. అనిల్ గారితో మాట్లాడదాం. నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, మరి ఈ రోజు బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ కనుక చూసుకుంటే 85,06059, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 85,439.62, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 85,331.14, అలాగే నిఫ్టీ 50 లైవ్ కనుక చూసుకుంటే 26,174.85, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 26,250.30, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 26,189.70. ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఈ రోజు మరి షేర్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మార్కెట్స్ ఆల్రెడీ ఒక నెగిటివ్గానే ఓపెన్ అయ్యాయి, 0.25%. ఆ తర్వాత ఇప్పుడు నిఫ్టీ కూడా ఒక 0.29%, 75 పాయింట్ల డౌన్ ఉంది. అట్ ద సేమ్ టైం బిఎస్సి సెన్సెక్స్ కూడా ఒక 460 పాయింట్ల డౌన్తో 85,000కు దిగువన వచ్చింది ఇప్పుడు ఇవాళ మాత్రం. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ కొంచెం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ లాగా కనబడతా ఉంది. అండ్ నిన్న కూడా కొంచెం చూసాము స్మాల్గా మార్కెట్ కరెక్షన్ వచ్చింది, బట్ నాట్ హ్యూజ్. సో ఏంటంటే చాలామంది ఏంటంటే ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ ప్రాఫిట్ బుక్ చేశారు. సో ఇది షార్ప్ ఫాల్ అయితే కాదు, ఎందుకంటే రీసెంట్గా ర్యాలీ చూసాము. అండ్ నియర్ ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ బుల్లిష్ సెంటిమెంటే కనబడతా ఉంది. సో కొన్ని హెవీ స్టాక్స్లో మాత్రం ప్రెషర్ కనబడడం వల్ల మార్కెట్ ఇట్లా నెగిటివ్ కొంచెం స్మాల్ డౌన్ ఉంది. సో యాక్టివిటీ చూసుకుంటే విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫ్యూ సెషన్స్లో కూడా నెట్ ఒక 3,000 కోట్ల వరకు సెల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం 4,000 కోట్లు నెట్ పాజిటివ్లో కొన్నారు. సో నిన్న ఒక్కరోజే ఒక 1,500 కోట్ల నెట్ బయింగ్ డిఐఎస్ చేశారు. నిన్న కొంచెం ఎఫ్ఐఎస్ కూడా నిన్న నెట్ పాజిటివ్, చిన్న పాజిటివ్ బట్ ఉంది. సో ఏంటంటే ఈ మార్కెట్స్లో ఇంకా ఎఫ్ఐఎస్ మనీ అవుట్ఫ్లో అనేది ఆగేంత వరకు మాత్రం ఇట్లాగే ఒక 2 స్టెప్స్ ముందుకి, ఒక స్టెప్స్ వెనక్కి వెళ్ళే అవకాశాలు మార్కెట్లో కనబడతా ఉన్నాయి అన్నమాట. ఓకే అనిల్ గారు, ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, సుధాకర్ ఫ్రమ్ అనంతపూర్. సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్కారం అండి. సుధాకర్ గారు, హలో, కాల్ కట్ అయినట్టుందండి, మరొకసారి కాల్ రైట్. ఓకే సుధాకర్ గారు, ఇప్పుడు బై చేయొచ్చు ఆ ప్రెసెంట్ రేట్ లో. ఇంకోటి హిందుస్థాన్ కాపర్ ఏ రేట్ లో బై చేయొచ్చు? ఓకే, కేఓసిఎల్ కొత్తదా అండి ఎంట్రీ? ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా ఉందా పొజిషన్? లేదు లేదు సార్, కొత్తది మెటల్ స్టాక్ కేఐఓసిఎల్. ఓకే, సో కేఓసిఎల్ వచ్చేసి ఆల్రెడీ లైఫ్ టైమ్ హై అక్టోబర్లో హిట్ అయింది. 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్ హై అక్టోబర్లో 627 దగ్గర ఉండింది, ఇప్పుడు 403 దగ్గర ఉంది. అండ్ మొమెంటం మళ్ళీ కొంచెం ఉంది ఇప్పుడు. బట్ అంటే ఈ సెక్టర్ కానీ ఈ స్టాక్ మెటల్స్లో మంచిగా పర్ఫామ్ అవుతున్నా కానీ సెక్టర్స్ యూ షుడ్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి తీసుకోవడం బెటర్ అండి ఇది. ఇప్పుడు బికాస్ మెటల్స్ బాగున్నాయని డోంట్ గెట్ ఇన్ టు ఇట్ డైరెక్ట్లీ రైట్ అవే వెళ్ళకండి, తీసుకోకండి. దీని రిజల్ట్స్ చూసి తీసుకోండి ఇది. ఇంకొకటి ఏమన్నారు మీరు? హిందుస్థాన్ కాపర్. యా, హిందుస్థాన్ కాపర్ మాత్రం ఏంటంటే కాపర్ ఈజ్ డూయింగ్ గుడ్. అండ్ ఈవెన్ నిన్న ఓవర్ నైట్ చీలీలో కూడా ఏదైతే పెద్ద మైన్ ఉందో అక్కడ సమ్మె జరుగుతూ ఉంది. సో కాపర్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇంకా కాకపోతే ఏంటంటే ఆల్రెడీ చాలా అప్రిషియేట్ అయిన స్టాక్ ఇది. సో మనం లాస్ట్ 1.5-2 monthsలో చూసాము, 300 రేంజ్ నుంచి ఇప్పుడు 565 దగ్గరకు వచ్చింది. సో కాపర్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని డిస్కషన్ నడుస్తూ ఉంది. బట్ ఇట్ హ్యాస్ టు బి ఫర్ షార్ట్ టర్మ్లో ఎంటర్ అయ్యి క్విక్గా ఎగ్జిట్ అయిపోవాలండి. ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి మాత్రం కొంచెం జాగ్రత్త. ఎంటర్ అయితే అవ్వచ్చు, ఈ పొజిషన్లో కూడా ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే ఫ్రెష్గా నిన్న అక్కడ ఇష్యూస్ చైలీలో మెయిన్ మైన్లో రావడం వల్ల కొంచెం కాపర్ పెరిగితే ఇండియాలో పెద్దగా వేరే
ఆ, మనకి ఇండెక్స్ కానీ వేరే మన ఈటీఎఫ్స్ లేవు కాబట్టి ఇది ప్రాక్సీగా పెరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి అనిల్ గారు, మరి సెక్టార్స్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే ఏ సెక్టార్ ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? సో ఒకటి చూసుకుంటే మనం అబ్జర్వేషన్ మనం చూస్తే ఏంటంటే నిన్న కూడా ఎక్సెప్ట్ కొన్ని సెక్టార్లు తప్ప ఎక్కువ మటుకు పర్ఫామ్ చేయలేదు. సో ఇవాళ మాత్రం యాక్చువల్లీ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. అట్లీస్ట్ 3/4 ఆఫ్ దెమ్. ఓన్లీ నిఫ్టీ హెల్త్ కేర్ ఒకటి పాజిటివ్గా ఉంది, నిఫ్టీ ఫార్మా ఒకటి ఇవాళ పాజిటివ్గా ఉంది, నిఫ్టీ మెటల్ నిన్న కూడా పాజిటివ్గా ఉండింది, ఇవాళ కూడా కీప్ అంటే బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఎస్పెషల్లీ ఆల్రెడీ చాలా ర్యాలీ ఉండింది, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఇక్కడ కూడా ఎవరైనా ఈ 4-5 ఈ నిఫ్టీ హెల్త్ కేర్ ఫార్మా అండ్ మెటల్ అండ్ పిఎస్యు బ్యాంక్లో ఇంకా స్కోప్ ఉంది. అదర్వైజ్ నిన్నట్లాగానే ఆయిల్ అండ్ గ్యాస్ ఇవాళ 2% డౌన్ ఉంది, నిన్నటి కన్నా ఎక్కువగా డౌన్ ఉంది నిఫ్టీది కానీ. అండ్ ఐటీ సెక్టర్ కూడా నిన్న కూడా కరెక్షన్ ఉండింది, ఇవాళ కూడా పర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ బిఎస్సి ఎనర్జీ కూడా, మొబిలిటీ, మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ డౌన్, ఓన్లీ ఎక్సెప్ట్ హెల్త్ కేర్, ఫార్మా. సో మేబీ ఫార్మాకి అంటే రొటేషన్ స్టార్ట్ అవ్వబోతుంది అనిపిస్తోంది. సో కొన్ని స్టాక్స్ ఈ రొటేషన్లో క్యాప్చర్ చేసుకోవడం మంచి అవకాశం యాక్చువల్లీ. సో మీరు ఇందులో చూసుకుంటే ఏంటంటే సన్ ఫార్మా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, టారెంట్ ఫార్మా కానీ, లుపిన్ అండ్ ఈవెన్ ఆల్కెమ్ కెన్ బి యాడెడ్. ఇంకోటి గ్లెన్మార్క్ ఒకటి, లారస్ ల్యాబ్స్. ఈ 4-5 స్టాక్స్లో బికాజ్ ఈ సెక్టర్ మైట్ బి కమింగ్ టు మొమెంటంలోకి వస్తూ ఉంది. ఈ 4-5 స్టాక్స్లో ఎంటర్ అయ్యి షార్ట్ టర్మ్లో మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. మాట్లాడుకునే ముందు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, కాలర్ తో మాట్లాడదాం. రాజు ఫ్రమ్ చిత్తూరు. రాజు గారు నమస్కారం అండి. రాజు గారు, రాజు గారు వినిపిస్తోందండి నా వాయిస్? రాజు గారు నమస్కారం అండి, మార్కెట్ నిపుణులు అనిల్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో, మీ వాయిస్ వినిపిస్తోందండి, డౌట్ అడగండి. సార్ 3 స్టాక్స్ సార్. ఒకటి వచ్చి ఐఎంఎఫ్ఏ సార్, ఇండియన్ మెటల్స్, ఫెర్రస్ అండ్ అలైడ్స్ 1475 లో ఉన్నాయి. కుఫిడ్ వచ్చి 560 లో ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చి ఎంవి సార్, ఈఎంఎంవిఈఈ ఎంవి, అది ప్రెస్ బై చేయొచ్చా? ఓకే, సో ఫస్ట్ ఇది ఇండియన్ మెటల్ ఐఎంఎఫ్ఏ అర్థమైంది, అది చూస్తున్నాను. సో ఇక్కడ మొమెంటం ఉంది, బట్ ఇప్పుడు మీరు టాప్లో కొన్నారు, మీరు ఇప్పుడు ఒక ఫ్యూ డేస్ నుంచి డౌన్లో ఉంది, బట్ దెర్ ఇస్ ఎ కమ్బ్యాక్ పాసిబిలిటీ ఉందండి. మెటల్స్తో పాటు అన్ని మెటల్స్ ప్యాక్తో పాటు ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఉన్నది ఉంచుకోండి, బట్ కొత్తగా యాడ్ చేయకండి. డోంట్ యాడ్ ఎనీథింగ్ ఇన్ ఐఎంఎఫ్. ఇప్పుడు ఇది కూడా ఉంచుకోవడం కూడా ప్రాబబ్లీ ఒక 1 month వ్యూతోనే ఉంచుకోండి. 1 month తర్వాత పోస్ట్ ఈ క్వార్టర్ Q3 రిజల్ట్స్ వచ్చాక ఏమైనా అప్టిక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడం బెటర్ అండి ఇది. ఇంకొకటి స్టాక్ ఏం చెప్పారండి? కుపిడ్ వచ్చి 560 లో ఉన్నాయి సార్. క్యూపిడ్ అవును సార్, అది షార్ప్ గా 2 days పడింది సార్. క్యూపిడ్ లిమిటెడా క్యూపిడ్ బ్లూవెరీసా? కుపిడ్ లిమిటెడ్ సార్. ఓకే, సో మీరు ఏ లెవెల్లో కొన్నారు మీరు ఇది? 560 సార్. 560లో కొన్నారు. సో ఇదేది స్ట్రాంగ్ సెల్ జోన్లో ఉందండి. ఐ డోంట్ సజెస్ట్ టు ఎంటర్ ఎనీ మోర్. ఎప్పుడు అవకాశం వచ్చినా అప్టిక్. ఇవాళ క్లోజ్ టు 8% పెరిగింది. ఫ్యూ డేస్లో మంచి పెరిగిందంటే మాత్రం ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి ఇది. సార్ అయితే ఇంకో లాస్ట్ ఒకటి చెప్పండి సార్, ఈడబ్ల్యూఎంవిఈఈ ఎంవి ఫోటోవాల్. ఓకే, అది ప్రెస్ బై చేయొచ్చు సార్? ఇది ఫ్రెష్ బై అంటారా? ఓకే, అవును సార్. లేదండి అసలు వద్దు, ఇది అవాయిడ్ చేయండి. దీనికన్నా వేరే సెక్టర్లో ఎంటర్ బెటర్ అండి. ఇప్పుడు కరెంట్లీ ఉన్న పిఎస్యు బ్యాంక్స్లో కానీ, కొన్ని ఇన్ఫ్రాలో కానీ, ఏవైతే బడ్జెట్ ప్లేలో ఉన్న దాంట్లో ఎంటర్ అవ్వండి. ఇది అసలు దూరంగా ఉండండి, దీనికి ఎంబీ ఫోల్టాయిస్కి దూరంగా ఉండండి.
థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి అనిల్ గారు, మనం సెక్టార్స్ వైజ్ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి రిమైనింగ్ Yeah. సెక్టార్స్ గురించి కూడా తెలియజేయండి. తప్పకుండా. ఒకటి మెటల్ ఇండెక్స్ మాత్రం కొన్ని రోజుల నుంచి 5-6% వరకు గెయిన్ అయింది. ఎస్పెషల్లీ టాటా స్టీల్ లాంటి వాటికి అప్ సైడ్ ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు. దెర్ ఇస్ ఎ గుడ్ స్కోప్. ఏవైతే అండర్ పర్ఫార్మింగ్ ఈ టైంలో మళ్ళీ గెయిన్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఐటీ ఇవాళ కూడా కొంచెం కరెక్షన్ ఉంది. ఇవి కొన్ని స్టాక్స్ మంచి లెవెల్కి వచ్చాయి, సెలెక్టివ్గా బై చేయొచ్చు. సో అదొక, ఎందుకంటే ఫ్రెష్ కరెక్షన్ తర్వాత కొన్ని మంచి వాల్యూ మంచిగా కనబడతా ఉన్నాయి. ఐటీలో కూడా కొన్ని కొత్తగా యాడ్ చేయొచ్చు. అట్లాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ చూసుకుంటే మార్కెట్స్ నిన్న కూడా ఇవాళ కూడా డౌన్ ఉంది. సో ఇది కొంచెం చూసి ఫ్యూ డేస్ తర్వాత కొన్ని స్టాక్స్ ఇక్కడ బాగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి వెనుజుయేలాలో గవర్నమెంట్ సెట్ అయ్యి అక్కడ ప్రొడక్షన్ పెరిగిందంటే మాత్రం మన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్కి తక్కువ ప్రైస్లో గ్యాస్ దొరకడం వల్ల ప్రాసెస్ చేయడము, మార్జిన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ లాంగ్ టర్మ్కి ఇది వన్ గుడ్ సెక్టర్. ఎస్పెషల్లీ నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఇప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ పెరిగిందంటే, క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే మాత్రం ప్రైజెస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదొకటి లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో చూసుకుంటే కొంచెం మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నా ఇవాళ యాక్సిస్ బ్యాంక్ మంచి గైడెన్స్ ఇచ్చింది. మనం చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి దగ్గర దగ్గర వాళ్ళు ఒక సెకండ్. సో వాళ్ళ డిపాజిట్స్ నియర్లీ 15% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయని చెప్పారు. లాస్ట్ క్వార్టర్ అంత బాగా రాలేదు. సో యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఏమంటారు డ్యూ ఫర్ అ గుడ్ చిన్న అప్టిక్ కోసము. సో అదొకటి. అండ్ హెచ్డిఎఫ్సి మాత్రం అంతకన్నా ఓన్లీ ఒక లోన్ టు డిపాజిట్ రేషియో ఎక్కువగా ఉండింది, లోన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు 90% కన్నా తక్కువ చేస్తామన్నారు, బట్ 96-97 దగ్గర ఉంది. అది కొంచెం నెగిటివ్. బట్ యాక్సిస్ బ్యాంక్ కెన్ బి యాడెడ్ ప్రైవేట్ బ్యాంకులు అండ్ పబ్లిక్ సెక్టర్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే వారి ఎనర్జీస్ కొత్తగా ఆర్డర్స్ బుక్ చేసింది, బట్ తొందరపడి ఎంటర్ కాకండి. ఒకసారి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయ్యేంత వరకు ఇది ఇంకా సైడ్ వేస్లోనే ప్లే అవ్వచ్చు. సో ఇవి అండ్ ఆల్సో ట్రెండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎంటర్ చేసే అవకాశం వచ్చింది. మార్జిన్స్ పెరిగాయి, గుడ్ ఇయర్ మన 17% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరగడానికి గైడెన్స్ ఇచ్చింది. సో ఇట్ కెన్ బి యాడెడ్. అట్లాగే ఇవాళ మంచి స్టాక్స్ పర్ఫామ్ చేసిన స్టాక్ చూసుకుంటే పాలిమేడ్ కానీ నేషనల్ అల్యూమినియం ఆల్రెడీ ఫ్యూ డేస్ నుంచి ఇంకా స్కోప్ ఉంది, దీన్ని యాడ్ చేయొచ్చు. గుడ్ నంబర్స్ ఇవ్వబోతోంది ఇది. సో అట్లాగే రెడింగ్టన్ కానీ అగర్వాల్ అండ్ ఐఐఎఫ్ఎల్ ఇవాళ 4% పైన పెరిగాయి. అండ్ లూజర్స్ తీసుకుంటే ట్రెండ్ దో నంబర్స్ ఇచ్చినా కానీ -7% ఉంది. ఇట్స్ ఈ పొజిషన్లో ఇట్ ఈస్ కమింగ్ టు గుడ్ వాల్యుయేషన్. వన్ కెన్ ఎంటర్ స్లోగా ఫ్యూ పొజిషన్స్ ఎంటర్ కావచ్చు ట్రెండ్లో, దో ఇవాళ కరెక్షన్ అయినా సరే. ఎందుకంటే ఒక 1 month వ్యూ కోసం కంపల్సరీ ట్రెండ్ ఈజ్ అ గుడ్ స్కోప్ టు గెట్ మనీ. అట్లాగే రిలయన్స్ ఇన్ఫ్రా, స్విగ్గీ ఇవన్నీ డౌన్ అయ్యాయి 4% కన్నా ఎక్కువ. సేల్ ఒక గుడ్. ఇంకొక మెటల్స్లో వన్ గుడ్ స్టాక్ ఇక్కడ నుంచి డబులింగ్ అయ్యే అవకాశం ఉంది ఒక 6 months to 1 yearలో. అట్లాగే లారస్ ల్యాబ్స్ కానీ హిందుస్థాన్ కాపర్ కూడా ఎంటర్ కావచ్చు. సో అండ్ మదర్సన్ సుమి కూడా మంచి మొమెంటంలో ఉంది, వన్ కెన్ ఎంటర్ దిస్. ఇవన్నీ కూడా 52-week హై దగ్గర ఉన్నాయి, వీటిని ఫ్రెష్ బై చేసి యాడ్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఓలా ఎలక్ట్రిక్ కూడా వాళ్ళ నంబర్స్, వాళ్ళు కొత్తగా అనౌన్స్ చేసిన ప్రోడక్ట్స్తో ఇప్పుడు ఇట్ లుక్స్ అట్రాక్టివ్ ఎట్ దిస్ రేంజ్. దో ఇట్స్ పెరిగినా సరే ఓవర్ వీక్, బట్ ఇట్ ఈస్ అ గుడ్ అట్రాక్టివ్ ఈ స్టేజ్లో. సో అండ్ కొన్ని రోజులు మాత్రం గాడ్ఫ్రే ఫిలిప్స్, ఐటీసీ లాంటి సిగరెట్ వాటికి దూరంగా ఉంటే బెటర్. సో అండ్ వాల్యూమ్ చూసుకున్నా కానీ రిలయన్స్, స్విగ్గీ, రెడింగ్టన్, ట్రెంట్, ప్రీమియం ఎనర్జీస్ హ్యూజ్ వాల్యూమ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో అండ్ మనము కొన్ని స్టాక్స్ ఏవైతే ఓఏ నుంచి చూసుకున్నా కానీ ఓఏ బిల్డప్ లాంగ్ ఉన్న మన పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కానీ, సమ్మాన్ క్యాపిటల్ కానీ, డెలివరీ కానీ, బజాజ్ హోల్డింగ్స్ కానీ, నెస్లే ఇండియా కూడా యాడ్ చేయొచ్చు ఇవాళ. అండ్ సో ఇవి కొన్ని కీ స్టాక్స్ ఇవాళ. అండ్ ఓకే. ఇంకొచ్చేసి
ఓకే అనిల్ గారు, అది కంటిన్యూ చేసే ముందు ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. కాలర్ తో మాట్లాడదాం. నరేష్ ఫ్రమ్ హైదరాబాద్. నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మార్కెట్ నిపుణులు అనిల్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్, నా దగ్గర సుజలాన్ ఉన్నాయి సార్ 50 రూపీస్ లో. అది పెద్దగా మూమెంట్ లేదు కదా, అవి ఎగ్జిట్ చేసి కెనరా బ్యాంక్ తీసుకోవచ్చా సార్? సుజలాన్ మీరు పొజిషన్ మీరు 50 దగ్గర ఎంటర్ అయ్యారా? అవును సార్. ఎగ్జిట్ అయితే బెటర్ అండి. అంటే ఇది అండర్ వాల్యూడ్ అని, ఎటర్నల్లీ అండర్ వాల్యూడ్. ఎప్పుడు కూడా మొమెంటం రాదు. ఒక స్టెప్ ముందుకు వెళ్తే 3 స్టెప్లు వెనకాలకి వెళ్తుంది. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాఫిట్స్. అంటే ఎక్కువ లేదు, బట్ 53 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నారు. ఎగ్జిట్ అవ్వడం బెటర్, ఎందుకంటే ఆ వోలటిలిటీ అనేది కాన్స్టెంట్లీ వీఆర్ వెయిటింగ్ దట్ టు హిట్. బట్ ఆర్డర్స్ ఉంటాయి, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఎప్పుడు ఇబ్బందే. సో కెనరా బ్యాంక్ ఆల్రెడీ దాని టార్గెట్స్ రీచ్ అయింది, ఆల్రెడీ పర్ఫామ్ చేసింది చాలా. సో కాకపోతే ఏంటంటే నంబర్స్ బాగానే ఉన్నాయి ఈ క్వార్టర్లో. కొంచెం తీసుకోండి. దీంతో పాటు ఇంకా వేరే పిఎస్యూస్ 2 వేరే వాటిలో కొన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవడం బెటర్ అండి ఇది ఎగ్జిట్ అయ్యి. ఓకే సార్. సార్ వన్ మోర్ స్టాక్ సార్, రికో ఆటో వచ్చేసి 120 రూపీస్ లో ఉంది సార్. దాని టార్గెట్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి సార్? రికో ఆటో, ఓకే. అవును సార్. మీరు ఎంతలో ఎంటర్ అయ్యారు? 120. 120కి ఎంటర్ అయ్యారు. ఓకే, రికో వచ్చేసండి ఆల్రెడీ మంచి పెరిగింది ఆల్రెడీ లాస్ట్ సమ్ టైం నుంచి. బట్ ఉంచితే బెటర్ అండి. ఒక 15-20 డేస్, ఈ 1 మంత్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. దాని తర్వాత ఒక అప్టిక్ పక్కా వచ్చే అవకాశం ఉందండి కొంచెం. ఆ తర్వాత ఎగ్జిట్ అవ్వండి ఈ రిజల్ట్స్ తర్వాత మాత్రం. ఎందుకంటే ఈ క్వార్టర్ వాజ్ వెరీ గుడ్ ఫర్ ఆటో సెక్టర్. ఇది కూడా మంచి నంబర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ జిఎస్టీ నంబర్స్, బేస్డ్ ఆన్ జిఎస్టీ నంబర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి కీప్ ఇట్ అంటిల్ ఓన్లీ Q3 రిజల్ట్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అనిల్ గారు, కొత్తగా 49 క్రిప్టో కరెన్సీలు వచ్చాయని తెలుస్తోంది. మరి వాటికి సంబంధించి డీటెయిల్డ్గా చెప్పండి. అలాగే షేర్ మార్కెట్పై ఏ సెక్టార్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అనేది కూడా తెలియజేయండి. సో కొత్తగా క్రిప్టోలు చాలా వచ్చినా కానీ ఇవన్నీ కూడా నేను ఆల్ట్ కాయిన్స్ అంటారు, నేనంటాను పేరు లేని కాయిన్స్ అంటాను. సో ఈ పేరు లేని కాయిన్స్లో దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక టాప్ 4 to 5 ఏవైతే కాయిన్స్ ఉన్నాయో, వెల్ నోన్ కాయిన్స్, వాటిలోనే మీరు ఎంటర్ అవ్వాలి. వాటిలోనే ఏమైనా చేస్తే తప్ప మార్కెట్ క్యాప్ తక్కువగా ఉన్న పేరు లేని కాయిన్స్లో ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు. సో అందరూ కూడా దానిలో ఎంటర్ అయిపోయి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కొంచెం దూరంగా ఉంటే మంచిది. బిట్ కాయిన్ కానీ, ఇథీరియం కానీ, ఇప్పుడు కొత్తగా బేబీ డోజీ కాయిన్ అవన్నీ వచ్చాయి, బట్ దే ఆర్ నాట్, ఎప్పుడు ఎన్ని రోజులు పర్ఫామ్ చేస్తాయో తెలీదు. ఇప్పుడు సడన్గా మొన్న 78,000 80,000 నుంచి బిట్ కాయిన్ ఇప్పుడు మళ్ళీ 93,000కి వచ్చే వరకు మళ్ళీ ఈ స్మాల్ ర్యాలీ తర్వాత అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ పేరున్న 4-5 కాయిన్స్ లైక్ బిట్ కాయిన్ ఒకటి, ఇథీరియం ఒకటి, టెథర్ ఒకటి, XRP ఒకటి, BNB, సోలానా, USDC అండ్ ట్రాన్, మ్యాక్సిమం డోజీ కాయిన్, కార్డాన్, ఇవిటి తప్ప మిగిలినవి ఏవి చేసినా సరే ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, ఎన్ని రోజులు పోతాయో తెలియదు, ఎవరు రన్ చేస్తున్నారో తెలియదు. సో వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు చేశారని మాత్రం ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు ఇట్. మీ సొంతంగా కొంచెం అనలైజ్ చేసుకోండి. ఆర్ తెలిసిన వాళ్ళు ఈ క్రిప్టోలో రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళతో మాట్లాడండి. నేమ్లెస్ ఆల్ట్ కాయిన్స్లో అస్సలు ట్రేడ్ చేయొద్దు. ఎంత లాభాలు వచ్చినాయి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉన్నా సరే మీకు కష్టపడే డబ్బులు మళ్ళీ రిటర్న్ రావు. కనబడుతుంది, అక్కడ కనబడతాయి, బట్ సెల్లింగ్ దెమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ సెల్ చేసిన వచ్చిన లాభాల్లో 34%, 33% మనం ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. సో వాటిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళంటే చాలా పెద్ద కార్పస్ ఉంటే తప్ప చిన్న కార్పస్తో ప్లీజ్ క్రిప్టోలోకి ఎంటర్ కావద్దు. ఇది నా హంబుల్ సజెషన్. ఓకే అనిల్ గారు, మరి భారత్పై ట్రంప్ సుంకాలు పెంచుతారు అనే కోణంలో ఎఫ్ఎఫ్ఐస్ కానీ, అంటే వాటి కొనుగోళ్లు కానీ, అమ్మకాలు కానీ, అలాగే డిఐఐల కొనుగోలు కానీ బాగా పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి తెలియజేయండి. ఒకటి ఏంటంటే ఇంకా కొత్తగా ఫ్రెష్గా పెంచుతారా లేదా అని తెలీదు. నిన్న ఒక పాసింగ్ డిస్కషన్, బట్ మనది ఆల్రెడీ ట్రేడ్ డీల్ మోరర్లెస్ అయిపోయింది. ఏ రోజైనా సైన్ అవ్వచ్చు
అనేది మనం ఒక 2-3 మంత్స్ నుంచి నడుస్తూ ఉంది. అది అయిందంటే ఇదంతా కొత్తగా పెంచుకునే అవకాశాలు పెద్దగా లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నట్టు రష్యన్ ఆయిల్ మనం కొనడం ఆపేసాం కాబట్టి పెద్దగా కొత్తగా టారిఫ్స్ ఏం వేయకపోవచ్చు. అండ్ వాళ్ళు కూడా డిస్ట్రాక్షన్ అయ్యారు. ఇండియా మీద కన్నా కూడా అటు వెనిజుయేలా మీద, అటు ఇరాన్ మీద ఫోకస్ ఉంది. ఒకసారి ట్రేడ్ డీల్ అయితే సరిపోతుంది మనకు. అదర్వైజ్ ఫ్రెష్గా ఏమి కొత్తగా టారిఫ్స్ ఏం రావు. ఇంకా దీనివల్ల యాక్చువల్లీ వెనిజుయేలా వల్ల లాంగ్ టర్మ్కి మనకి మంచిదే. ఎందుకంటే ఆయిల్ సప్లై ఇంకా ఇంటర్నేషనల్లో ఎక్కువగా అయితే మనకు ఆయిల్ సప్లై పెరిగితే ఏంటంటే, బికాజ్ మనం ఇంపోర్టర్, మనకి ఏదైతే డెఫిసిట్ ఉందో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సిఏడి అంటాము, ఇంకొక $15 ఆయిల్ ప్రైస్ పడిపోతే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నియర్లీ 0 అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ మన ఇంపోర్ట్స్కి. ఎందుకంటే డెఫిసిట్ తగ్గిపోయిందంటే అటు డాలర్ మీద కూడా ప్రెషర్ తగ్గుతుంది, మన రూపాయి పడిపోవడం అనేది ఆగిపోతుంది. సో వెనిజుయేలాతో షార్ట్ టర్మ్ కొన్ని కంపెనీస్ ఏవైతే మన కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని గ్యారంటీ చేసుకోవడం, అటు ఆయిల్ మార్కెటింగ్లో కానీ ఫార్మా కంపెనీలో కానీ 2-3 మెటల్ మొత్తం ఒక 10-12 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. బట్ ఐ డోంట్ థింక్ యూఎస్ దాని మీద ఏం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు పెద్దగా. మనకు ఆయిల్ ప్రైస్ పడిపోవడం అనేది మాత్రం స్టేబుల్ అయ్యి నిజంగానే ట్రంప్ చెప్పినట్టు అక్కడ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే మనకు మంచిది. ఎందుకంటే ప్రైజెస్ తగ్గుతాయి, ఆర్ లోవర్ లెవెల్ దగ్గర మెయింటైన్ అవుతాయి. మన ఇంపోర్ట్ బాస్కెట్లో ఆయిల్ ఈజ్ ద మేజర్ థింగ్. సో ఇది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఎఫ్ఐఐ సెల్లింగ్ అండ్ డిఐఎస్ సెల్లింగ్ చూస్తే, ఆర్ బయింగ్ చూస్తే, ఎఫ్ఐఐస్ ఏ రోజైనా మూడ్ చేంజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 1 or 2 monthsలో క్వైట్ అ ఫ్యూ డేస్ నెట్ పాజిటివ్గా కూడా ఉన్నారు. సో కొంచెం అక్కడ వేరే చోట అన్సర్టెనిటీ పెరిగి ఇండియన్ మార్కెట్లు ఇట్లాగే స్టేబుల్గా 26,000 పైన కంటిన్యూస్గా ట్రేడ్ అవుతే మాత్రం ఎఫ్ఐఐస్ మళ్ళీ రావచ్చు. అండ్ ఇంకొక ట్రిగ్గర్ ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా వస్తే కూడా ఎఫ్ఐఐస్ నెట్ బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. అంతవరకు అయితే థ్యాంక్ఫుల్లీ మనకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ మన రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ డబ్బులు ఇంకా ఇన్వెస్ట్ చేస్తానే ఉన్నారు కాబట్టి మనకు అంతగా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు పెద్ద కరెక్షన్ కోసం. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది గుడ్ లెవెల్స్ ఓన్లీ. ఇక్కడ నుంచి మాత్రం ఈ సంవత్సరం మళ్ళీ లైఫ్ టైం హైకి వెళ్ళొచ్చు. అన్ని పరిస్థితులు బాగా ఉండి ఎటువంటి 3వ ప్రపంచ యుద్ధం మళ్ళీ అంటే మన ఇరాన్ యుద్ధంలోకి లాగకుండా యుద్ధం పెరగకపోతే మాత్రం ఈ ఇయర్ ఇంకా పెద్ద హైస్ 28,000 నిఫ్టీకి 29,000 నిఫ్టీకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే స్లోగా అటు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అయినా సరే, స్టాక్స్ ద్వారా అయినా సరే క్వాలిటీ పైన ఫోకస్ చేసి, థీమ్ పైన కాకుండా క్వాలిటీ పైన ఫోకస్ చేసి, రిజల్ట్స్ సీజన్ కాబట్టి కొన్ని స్టాక్ స్పెసిఫిక్ వాటిని మంచి పిక్ చేసుకొని, అందులో కూడా ఏంటంటే బ్యాంక్స్ కానీ కన్జంప్షన్ స్టాక్స్లో మంచి వాటిని చూసుకొని, ఎక్కడైతే రిస్క్ రివార్డ్ రేషియో క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని బట్టి పొజిషనింగ్ తీసుకుంటే షార్ట్ టర్మ్లో మంచి లాభాలు రావచ్చు. అండ్ ఇప్పుడు ఇండెక్స్లో రికార్డ్ హై ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ ఇంకా డౌన్లో ఉన్నాయి. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ రికవరీ అవ్వలేదు. ఒకసారి స్మాల్ క్యాప్ రికవరీ అయితే మాత్రం అందరి పోర్ట్ఫోలియోలు పాజిటివ్లోకి వెళ్తాయి. వీటి బేసిస్ కూడా మంచి రిజల్ట్స్ వస్తే అవి కూడా రికవరీ స్టార్ట్ అవచ్చు సెలెక్ట్ వాటిల్లో. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కొందరు మాత్రం కొద్దిమంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. బట్ అండర్లైన్ స్ట్రక్చర్ మాత్రం మార్కెట్ చాలా బలంగా ఉంది. షార్ట్ టర్మ్లో ట్రేడర్స్ అటు ఇటు అయినా కానీ, బట్ లాంగ్ టర్మ్ మాత్రం మంచి అసెట్ అలొకేషన్, మంచి గోల్ ప్లాన్ కట్టుబడి ఉంటే మాత్రం మంచి లాభాలు పొందొచ్చండి ఇట్లాంటి మార్కెట్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈరోజు షేర్ మార్కెట్కి సంబంధించి అలాగే మార్కెట్లో ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వాటి ప్రభావం షేర్ మార్కెట్కి ఎలా పడుతుంది అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మార్కెట్ బస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.